కాకినాడ జిల్లా మూలపేట ఎస్ఈజెడ్ కాలనీలో సంధ్య ఆక్వాటెక్స్ కు చెందిన బస్సు అనుమానాస్పదంగా కనిపించింది. సిబిఐ సోదాల సమయంలో పరిశ్రమ నుంచి బస్సు బయటకు రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. బస్సులో ఉన్న పలు అట్టపెట్టెల్లో ఆఫీస్ ఫైల్స్, కంప్యూటర్, మదర్ బోర్డుతో పాటు ఇతర సామాగ్రి ఉన్నట్లు గుర్తించారు. అయితే బస్సు బ్రేక్ డౌన్ కావడంతో ఎస్ఈజెడ్ కాలనీలో బస్సును పార్కింగ్ చేసినట్లు చెప్తున్నారు డ్రైవర్. రైట్, మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, ఆల్రెడీ అక్కడ సోదాలు జరుగుతున్నాయి. బస్సులో ఇవి ఎందుకు తరలిస్తున్నారు? దీనిపై పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? అరుణ, మూలపేటలో ఉన్నటువంటి సంధ్య ఆక్వాటెక్ సంబంధించినటువంటి బస్సు ఎస్ఈజెడ్ కాలనీలో 3 రోజులుగా అనుమానాస్పదంగా పార్క్ చేసి ఉండడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ బస్సు ఏదైతే సిబిఐ సోదాలు చేస్తుందో, అంటే కొద్ది రోజుల కిందట విశాఖపట్నం పోర్ట్ లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆ కంటైనర్ లో ఉన్నటువంటి డ్రై ఈస్ట్ సంధ్య ఆక్వాటెక్ గుర్తించారు. ఆ నేపథ్యంలోనే సిబిఐ అధికారులు కూడా సోదాలు నిర్వహించిన పరిస్థితి. 3 రోజుల కిందట సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలోనే ఆ బస్సు బయటికి రావడం జరిగింది. ఆ బస్సు బయటకు వచ్చిన తర్వాత ఆ సమీపంలో, అంటే పరిశ్రమకి దాదాపు కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ఎస్ఈజెడ్ కాలనీలో పార్క్ చేయడం జరిగింది. ఆ బస్సులో కొన్ని అట్టపెట్టలు ఉండడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఇంకొత్తపల్లి పోలీసులు అక్కడ ఘటనాస్థలానికి వచ్చి బస్సులో ఉన్నటువంటి అట్టపెట్టలు చూడగా దాంట్లో ఆఫీస్ సంబంధించిన ఫైల్స్ తో పాటుగా కంప్యూటర్ పరికరాలను కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇటువంటి అనుమానాస్పద డ్రగ్స్ కానీ ఇటువంటివి లేవు, కేవలం ఆఫీస్ ఫైల్స్ మాత్రమే ఉన్నాయి. అయితే బస్సు ఎందుకు తీసుకొచ్చారన్న దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని చెప్పి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే సిబిఐ సోదాలు జరుగుతున్న సమయంలో ఈ బస్సు ఎందుకు బయటకు వచ్చింది, సిబిఐ అనుమతి తీసుకుని బయటకు వచ్చిందా, ఆఫీస్ సంబంధించిన ఫైల్స్ కానీ కంప్యూటర్ వస్తువులు కానీ ఎందుకు బస్సులో పెట్టి బయటకు తీసుకురావడం జరిగిందనే దాని మీద కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆఫీస్ సంబంధించిన ఫైల్స్ కానీ కంప్యూటర్స్ కానీ 3 రోజులుగా ఆ బస్సులోనే ఎందుకున్నాయి? ఒకవేళ బస్సు బ్రేక్ డౌన్ అయితే అని చెప్పి యాజమాన్యం పోలీసులకు చెప్పిన సమాధానం, బస్సు బ్రేక్ డౌన్ అయితే ఇంత విలువైన ఫర్నిచర్ కానీ ఆఫీస్ సంబంధించిన బిల్స్ కానీ ఎందుకు బస్సులోనే ఉంచేసారని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితుంది. ఈ కోణంలోనే పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం చూస్తే సంధ్య ఆక్వాటెక్ లో దొరికినటువంటి డ్రగ్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా కలెక్టర్ వస్తుంది. దీంతో పాటుగా దాని బ్రాంచ్ లో ఉన్నటువంటి ఇక్కడ మూలపేట కానీ, అదేవిధంగా వడ్లకొత్తూరులో కొత్తగా సంధ్య ఆక్వాటెక్ లో కానీ సిబిఐ సోదాల నుంచి శాంపిల్స్ సేకరించింది. అయితే ఈ బిల్స్, అంటే ప్రధానంగా ఏదైతే నుంచి ఆక్వా సంబంధించిన ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతాయో దానికి సంబంధించిన బిల్స్ ఉన్నాయా లేదా, కంప్యూటర్స్ లో ఏ సమాచారం నిక్షిప్తమైందన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తే పూర్తి స్థాయి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అరుణ. రైట్ రాజు, థ్యాంక్ యూ.